కృష్ణా జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన హంసలదివి సాగర సంగమాన్ని టీడీపీ నేతలు పరిశీలించారు. మాఘ పౌర్ణమికి వచ్చే భక్తుల సౌకర్యంగా దెబ్బతిన్న రోడ్లు, పలు భవనాల తీరుపై అవనిగడ్డ టీడీపీ ఇన్ఛార్జ్ మండలి బుద్ధప్రసాద్ మండిపడ్డారు. ఈ క్షేత్రంలో టీడీపీ హయాంలో 2 భవనాలు నిర్మించి దేవతల విగ్రహాలు ఏర్పాటు చేశామన్న బుద్ధప్రసాద్, శిథిలావస్థలో ఉన్న విగ్రహాల మరమ్మతులపై వైసీపీకి చిత్తశుద్ధి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ మనోభావాలపై సీఎం జగన్ కి ఎటువంటి విశ్వాసం ఉన్నా తక్షణమే దేవతల విగ్రహాలను ఏర్పాటు చేయాలన్నారు. లేకపోతే భక్తుల శాపాలతో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోతుందని బుద్ధప్రసాద్ హెచ్చరించారు. ఈ హంసలదేవి వద్ద సాగర సంగమం చెబుతుంది. ప్రత్యేకించి స్కాంద పురాణంలో ఈ పవిత్ర ప్రదేశం యొక్క ప్రాధాన్యతని తెలియజేయటం జరిగింది. ఇక్కడ రోడ్డు నిర్మాణం చేయించి 2 భవనాలు నిర్మాణం చేయించి ఈ దేశానికి ఒక ప్రాముఖ్యతని సంతరింప చేయడానికి ప్రయత్నం చేయటం జరిగింది. అయితే 5 సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత ఈ సాగర సంఘం లోపంతా కూడా పోయిన పరిస్థితి. ఒకప్పుడు కలకల్లాడని ఈ ప్రదేశం అంతా కూడా ఈ రోజున కళావిహీనంగా మారిపోయింది. సంఘంలో స్నానం చేయడానికి ఇవాళ ఏర్పాట్లు చేయమని చెప్పి నిస్సిగ్గుగా వాళ్ళ ప్రభుత్వం చెబుతుందంటే ఇంతకంటే విచారకరమైన విషయం లేదని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఇది హిందువుల మనోభావాలను వాళ్ళు దెబ్బతీసే ప్రయత్నం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తారు. రేపు భక్తులు పెట్టే శాపనార్థాలతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొట్టుకుపోతుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ఇది ఎప్పటికైనా అధికారులు ఏర్పాట్లు చేయాలి, తగిన సంరక్షణ చర్యలు తీసుకుని అందరూ కూడా స్నానం ఆచరించేలాగా చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ కనీసం భవనాలు ఏ విధంగా ఉన్నాయి, ఎంత నిరుపయోగంగా ఉన్నాయో వాళ్ళు చూడండి. కనీసం అమ్మవారి విగ్రహాన్ని కూడా వాళ్ళు సరైన విధంగా సంరక్షించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఈ ప్రజాప్రతినిధులు ఉన్నారంటే నిజంగా ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం అని చెప్పి మనం చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ కృష్ణా అనేది సాగర సంగమ ప్రదేశం అవటంతోనే బ్రిటిష్ వారు ఈ జిల్లా కృష్ణా జిల్లా అని పేరు పెట్టారు. వాళ్ళు గుర్తించారు దీని ప్రాముఖ్యతని, కానీ మన వాళ్ళు గుర్తించిన పరిస్థితులు లేవు. ప్రత్యేకించిన 24వ తారీఖు ఖచ్చితంగా సముద్రంలో ఈ సాగర సంగమంలో స్నానం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి మాత్రం నేను కోరుతున్నాను. అలా చేపట్టకపోతే ఇంత అసమర్థత ప్రభుత్వం